చేసా కంగారు పడగ కూర్చోండి మళ్ళీ వెళ్ళాలి. నువ్వు దెంగే చెప్పండి. కూర్చోకపోతే ఊరుకోరా? టైం ఎంత అయింది కదా, ఈ రోజు అంటే ఎలా ఉంది, రేపటి నుంచి షెడ్యూల్ ఎలా ఉండదు. నేను అక్కడ వచ్చి అరగంట కూర్చున్నాను. అప్పుడేం చేశారు మీరు? లేట్ అవుతుందో తెలీదా మీకు? ఒక నిమిషం, మీరు ఇలా మాట్లాడితే నేను నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్. ఇలా మాట్లాడు. మామూలుగానే మాట్లాడండి. నేను అక్కడ వచ్చి హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను కదా. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు కంటే మేము 2 hours. గుడ్ మార్నింగ్ సాంగ్ తర్వాత 15 minutes రెడీ అయ్యి నేను ఇక్కడికి వచ్చా. మీరు ఇక్కడ లేరు, అసలు కుకింగ్ టీం ఎవరు లేరు. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు గొడవ పడాలని ఎవరు చెప్పారు? ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ నేను ఒక్కదాన్నే లేదు, ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు. మీరు మెయిన్ షెఫ్ అని నేను చెప్పినప్పుడు మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు. మీరు కూడా మార్నింగ్ లేవగానే ఎంత రేషన్ ఏంటని అక్కడ పెట్టేసేయండి. వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఎలా మాట్లాడాల్సి వస్తుంది? మేము వచ్చి కూర్చోమని చెప్తే అవన్నీ కూర్చోకపోతే ఊరుకోరా అని అంటే అప్పుడు అన్నాడు. కానీ ఇలా మాట్లాడుతానంటే మళ్ళీ కూర్చోండి అంటే నిలబడి వినకూడదు. కూర్చోండి మేడం అనేది రెస్పెక్ట్. కూర్చోండి మేడం అంటే కూర్చోపోతే చెప్పవా అనే దాన్ని ఎటకారమని అంటారు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. కూర్చోకపోతే చెప్పరా, అదే చెప్పకపోతే ఊరుకోరా. దాన్ని ఎటకారం అంటారు. నువ్వు దెంగే టైం ఇవ్వండి తనకి. ఇప్పుడు అనాల్సిన మాటలు అనేసి లాస్ట్ లో ఏడింది ఎలా అయిపోద్ది? నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.